థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. చాలా మంది సేవా దృక్పథులై నిజంగా సేవలు చేయడానికి ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటున్నారు. లైక్ లయన్స్ క్లబ్ అంటే లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్. ఈ క్లబ్ ద్వారా చాలామంది చాలా రకాలుగా వాళ్ళ సొంత డబ్బుల్ని వెచ్చించి సేవా కార్యక్రమాల్లో చాలా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితులు. అందులో భాగంగానే ఈరోజు హనంకొండ జిల్లాకి సంబంధించినటువంటి మడికొండ ప్రెసిడెంట్గా లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రెసిడెంట్గా లక్ష్మీ మనోహర స్వామి గారు మంతున్నారు. సో వీరు యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఇప్పటిదాకా చేసినటువంటి డెవలప్మెంట్ కావచ్చు, సేవలు కావచ్చు, లయనిజాన్ని ఎప్పటి నుంచి నమ్ముకున్నారు. సో ఇదే ఇప్పుడు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారు? నమస్కారం అండి. BVR టీవీ ఛానల్ గారికి నమస్కారం. ఓకే సార్, నేను ఇక్కడికి రావడం ఐ థింక్ ఇది రెండోసారి. 4 years బ్యాక్ అనుకుంటా ఐ థింక్. యా అప్పుడు ఇల్లు ఇది కాదు. మీ ఆరోగ్యం ఎట్లుంది? ఆరోగ్యం అప్పటికన్నా ఇప్పుడు మెరుగే ఉంది కొంత. అవును, కొద్దిగా ఆరోగ్యం బాగాలేకుండా ఇప్పుడు కొద్దిగా మందులు వాడినప్పుడు కొద్దిగా మంచిగా అయింది. కొద్దిగా ప్లస్ పాయింట్లోనే ఉన్నది కొద్దిగా ఆరోగ్యం. ఓకే, సో మీరు హెల్తీగా ఉన్నారు. సో లయన్స్ క్లబ్ అప్పటితో పోల్చుకుంటే ఇప్పటికీ ఎనీ చేంజెస్ మీ సేవా కార్యక్రమంలో భాగంగా? అప్పటికన్నా ఇప్పుడు నాకు మెరుగే ఉంది. నేను ఆ రోజులలో సేవా కార్యక్రమాలలో పాల్గొనకపోయినా ఇప్పుడు మాత్రం ప్రెసిడెంట్షిప్ వచ్చిన దగ్గర నుంచి సేవా కార్యక్రమాల్లో నేను ఉండవలసిందే కాబట్టి కంపల్సరీగా సేవా కార్యక్రమాలు కూడా చేసే ప్రతి క్లబ్కు సేవా కార్యక్రమానికి నేను ఎంటర్ అవుతున్నా. నాతోనే జరుగుతుంది. మా సభ్యులు ఏ కార్యక్రమం చేపట్టినా నేను లేదంటే చేయట్లేదు. బాగానే చేస్తున్నాం. ఇప్పటికైతే క్లబ్ మంచిగానే నడుస్తున్నది ఇప్పటికైతే. ఓకే, మనం రెండోసారి కలుసుకుంటున్నాం కాబట్టి కొన్ని క్వశ్చన్స్ మళ్ళీ అడగాల్సి వస్తుంది. సో మీరు ఓకేనా? ఓకే, ఎందుకంటే కొంతమందికి తెలియజేయాలి మీ గురించి. ఫస్ట్ మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడికి వచ్చింది సార్? నా బాల్య ఎడ్యుకేషన్ అంతా కూడా ధర్మసారలోనే గడిచింది. ధర్మసాగర్? అవును, 10th క్లాస్ వరకు ధర్మసారలో నేను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ మల్టీపర్పస్. ఆ తర్వాత నేను డిగ్రీ PG నేను ఎక్స్టర్నల్లో ఇంట్లో ఉండి చేశాను. పోస్ట్ ఆఫీస్లో నేను జాబ్ చేసుకుంటూ చేశాను. నేను నా బాల్యం ఎడ్యుకేషన్ అంతా అట్లా నడిచింది. నేను 1979లో పోస్ట్ ఆఫీస్లో నేను జాయిన్ అయినాను. అప్పటి నుంచి నేను కాలేజీ పోయడానికి ఇబ్బంది అవుతుందని నేను ఇంట్లోనే ఉండి నేను ఎక్స్టర్నల్గా నేను MA పూర్తి చేసుకున్నానండి. ఓకే, లయనిజం ఎప్పుడు సార్ మీరు? 2016లో నేను రిటైర్ అయిన తర్వాత లయనిజం బాగుంటుంది. నేను ఇంటర్మీడియట్ కాలేజీ చేసేటప్పుడు మాకు ప్రతి బస్ స్టేషన్లో ఒక లయన్స్ క్లబ్ బస్ స్టాండ్ ఉండేది. దానికి అంటే బ్రెయిన్ లోపల అది ఇమిడిపోయింది లయన్స్ క్లబ్ అని ఆనాదు. అంటే ఈ లయన్స్ క్లబ్ అన్నది 1917లో మనకు అప్పుడు స్థాపించబడ్డది. ఇంటర్నేషనల్లో మన చికాగో లోపల మన US ఇది స్థాపించబడ్డది. అప్పటి నుంచి దీనికి అంత పేరున్నది కాబట్టి దీని ఆ రోజులలో ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ అంటే ఏందన్నది ఒకటి మనసులో పడింది. అయితే ఈ క్లబ్ ఏర్పాటు మన మడికొండలో ఉన్నది కాబట్టి డాక్టర్ స్వామి అని ఇక్కడ RMPగా ఉంటాడు. వారి ద్వారా నాకు ఛాయిస్ దొరికింది, మీరు కూడా చేరండి బాగుంటుంది అంటే. నేను అప్పుడు 2016లో నేను లయన్స్ క్లబ్లో చేరాను. యాజ్ ఎ మెంబర్గా చేరాను. లాస్ట్ ఇయర్ వరకు యాజ్ ఎ మెంబర్గానే పనిచేశాను. సో ఇప్పుడు ఈ సేవా కార్యక్రమం గాను మీరు అందిపుచ్చుకున్నటువంటి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ లైక్? మాకు అవార్డ్స్ అంటూ పెద్దగా ఏముండవు. కాకపోతే సేవా కార్యక్రమాలు బాగా చేసినప్పుడు వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటారు. జస్ట్ మాకు ఎప్పటికీ వచ్చేటి షీల్డ్స్ లాంటివి ఇచ్చేస్తారు ఏమైనా కార్యక్రమాలు చేసినప్పుడు. అలాంటివి తరచూ వస్తూనే ఉంటాయి మాకు సేవా కార్యక్రమాలు చేసినప్పుడు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మీరేమన్నా పదవులు తెచ్చుకుంటారా, అంటే పదవులు ఏమైనా చేస్తారని చెప్పేసి నేను క్వశ్చన్ మెన్షన్ చేసిన. అవునండి, మీరు అన్నారు. నేను కూడా ఏమన్నానంటే నాకు క్లబ్లో నాకు పదవులు కానీ ఆశించడం లేదు, సేవ చేయడానికే నేను పూనుకున్నానని నేను మీకు ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఇచ్చాను. కానీ కొన్ని అనుమాన కారణాల మాకు క్లబ్ లోపల యాక్టివ్గా నువ్వు చేయవలసిందేను, నీకు ఒకసారి ఛాయిస్ ఇస్తాము ప్రెసిడెంట్గా చేసినప్పుడు ఎలా ఉంటుందో అందరం చేశాము, మీరు కూడా చేయాలనే ఒత్తిడితోని చాలా ఒత్తిడి వల్ల నేను క్లబ్ యొక్క బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. ఇక తప్పనిసరిలో 2025లో నేను 26 లోపల దానికి క్లబ్ ప్రెసిడెంట్గా June 30th ఫాస్ట్ ప్రెసిడెంట్ అయిపోయాడు. నేను 1st July నుంచి నేను ప్రెసిడెంట్షిప్ని టేకప్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీ గవర్నర్ గారు ఎవరు?
డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య గారు. ఓకే. వారికి నా యొక్క నమస్కారాలండి. అంటే వారి ఆధ్వర్యంలో ఎట్లా జరుగుతుంది డెవలప్మెంట్స్ అంటే సేవా కార్యక్రమాలు? వారు సౌమ్యులు, చాలా సౌమ్యులు. వారి ఏది కానీ ఆచితూచి ఏదైనా కార్యక్రమాలు కానీ ఎవరికి సేవా కార్యక్రమాల లోపల ఎవరికి ఎంతవరకు మనం చేస్తే మనం సక్సెస్ అవుతామని ఆలోచన చేసి ఒక డిస్టిక్ను ఒక మెయింటైన్ చేస్తున్నాడు. అట్లా వారు ఒక డాక్టరు, వారు ఒక సేవాభావంతోనే వారు ఒక హాస్పిటల్ కూడా ఉంది వారికి. వారు కూడా అక్కడ రంగశాయిపేటలో ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ ద్వారా అక్కడ కూడా సేవలు అందిస్తాడు. వారు కూడా గవర్నర్గా ఉండాలని వాళ్ళు ఈ సంవత్సరంలో ఎంచుకోవడం జరిగింది, గవర్నర్గా చేశారు. ఇప్పుడు చాలా బాగుంది వారి పీరియడ్లో. ఇంకా క్లబ్బులు కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు వాళ్ళు వారికి ఉన్నటువంటి ప్రతిభతోని. ఇప్పుడు యాక్చువల్గా 77 క్లబ్స్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు దాన్ని ఇంకొక 5 క్లబ్స్ ఇప్పుడు పెంచాడు వారి పీరియడ్లో. పెంచి ఇప్పుడు 82 చేశారు. ఇంకా కూడా ఇంకా క్లబ్స్ పెంచాలనే ఉద్దేశం కూడా నియర్లీ 100 చేయాలన్నది వాళ్ళ యొక్క సార్ యొక్క ఏం ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సార్ చాలా సేవాభావంతో బాగా చేస్తున్నారు. మంచి కార్యక్రమాలు చేస్తాడు సార్ కూడా. చాలా సౌమ్యులండి సార్. ఓకే. ఇప్పుడు మీరు మడికొండ ప్రెసిడెంట్గా ఉన్నారు లయన్స్ క్లబ్కి. మీకు కూడా కొన్ని టాస్క్లు కొన్ని టార్గెట్లు ఉండాలని తెలిసి అయితే అంటే మీకు కూడా కొంతమందిని చేర్పించేసేయాలి. సో ఆ రకమైనటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు ఎంతవరకు సక్సెస్ గావించారు? యాక్చువల్గా అసలు లయన్స్ క్లబ్ 2002 లోపల మడికొండ లోపల ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎట్లా అనంటే మడికొండ అది క్లబ్ ఏర్పాటు చేయాలంటే ఒక క్లబ్ మనకు డొనేట్ చేయాలి. అంటే ఇప్పుడు గన్పూర్ నుంచి మాకు ఇచ్చారు. అప్పుడు చార్టర్డ్ ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారంటే అప్పుడు దామోదర్ గారు ఉన్నారు, జాన్ బెన్నీ గారు అప్పుడు అక్కడ గన్పూర్ ప్రెసిడెంట్ ఉన్నారు. అప్పుడు మాకు ఎక్స్టెన్షన్ క్లబ్కు మాకు ఇది ఇచ్చారు మడికొండగా. అప్పుడు దాని నుంచి అది డెవలప్ అవుతూ ఏమైందంటే కొన్ని దాదాపు 40-50 మెంబర్స్ దాకా క్లబ్బు బాగానే నడిచేది. ఆ తర్వాత కొందరు ఏం చేశారంటే వారి యొక్క అవసరాల నిమిత్తం క్లబ్ లోపల ఇప్పుడు కొందరు ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. అయితే వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళందరూ ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్నప్పుడు ఏమైంది, ఆ క్లబ్లో 19 మెంబర్స్ అయ్యారు. 19 మెంబర్స్ అయినప్పుడు ఇక్కడ ఏమైంది, మళ్ళీ 20 మెంబర్స్ మా క్లబ్కి కావాలి. అందుకోసం మళ్ళీ ఒక మెంబర్ను కూడా పొన్నా శ్రీనివాస్ గారి ఆధ్వర్యం లోపల ఇంకొక మెంబర్ను కూడా జరిపించడం జరిగింది. ఇప్పుడు 20 మెంబర్స్ అయ్యారు. దీనికి ఇలా ఉంటే ఇంకా మా గవర్నర్ గారు కూడా ఇంకా మెంబర్స్ని చేర్పించాలి, మరి క్లబ్బులు పెట్టాలనేది ఒకటి భావంతోనే నాకు కొద్ది సలహా ఇచ్చినప్పుడు నేను గవర్నర్ గారికి ఒక మాట ఇచ్చాను. నేను ఇంకొక క్లబ్ కూడా పెడదాము, ఒకటి ఎక్స్టెన్షన్ చేయాలనే ఉద్దేశం నా ఆలోచన ఉన్నదంటే చాలా సంతోషపడ్డారు. దానికి ధర్మసార్ క్లబ్ కూడా పెట్టాలనే ఒకటి ఉద్దేశం పడి ఇక్కడ ధర్మసార్లో కూడా మేము ఇప్పుడు ఈ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసాము. ఇప్పటి వరకు ఒక 6 మెంబర్లు అయినారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ మా ఒక అసోసియేషన్ ఉంది ఇక్కడ. దాని లోపల నుంచి ఒక 3 ఎంచుకున్నాము. ఇప్పుడు మాధవరెడ్డి సారు, బాబురావు, పాపిరెడ్డి, పెద్దిరెడ్డి సార్ అని వీళ్ళందరూ ఉన్నారు. తర్వాత మేము ఊర్లో ప్రచారం చేసినప్పుడు ఏమైంది, స్వచ్ఛందంగా నేను వచ్చి క్లబ్లో చేరుతానని చాతపనికి రమేష్, తర్వాత ప్రతాప్కి రామస్వామి గారు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఉండాలి ఇక్కడ క్లబ్ అని అంటున్నారు. కానీ ఇప్పుడు 20 మంది కావాలి. ఇప్పటికైతే దాదాపు ఒక 10 మంది కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ మంత్ వరకు అయితే కావచ్చు, లేకపోతే మార్చి వరకు ఒక క్లబ్ పెట్టాలన్న ఎయిమ్తోని ఇప్పుడు మడికొండ ఎక్స్టెన్షన్ క్లబ్ ఇచ్చి దీన్ని ధర్మసార్ క్లబ్ ఇవ్వాలనే ఉద్దేశం మేము ఉన్నాము. అది సాధ్యమైనంత వరకు అవుతుందని నేను భావించుకుంటున్నా. మా గవర్నర్ గారు కూడా ఫుల్ సపోర్ట్ ఉన్నారు. మరి సెకండ్ గవర్నరు, ఫస్ట్ గవర్నర్ గారు కూడా వారు కూడా సపోర్ట్ ఉన్నారు. మరి జెర్సీ గారు, ఆర్సీ గారు కూడా చాలా ప్రోద్బలం ఉన్నారు. వారు కూడా కొంతమందిని జరిపిస్తాం, ఇక్కడి నుంచి కాకుండా ఇంకా వేరే విలేజ్ అయినా ఏం లేదని మాకు కూడా సజెషన్ ఇచ్చారు. వారి యొక్క సహాయ సహకారాలతోని గవర్నర్ గారి యొక్క అభినందనతోని ఈ క్లబ్ పూర్తిగా సక్సెస్ఫుల్ చేస్తామని ధర్మసారిని ఆశించుకుంటున్నాం. ఇప్పుడు మీరు సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు డబ్బులు అనేది మేజర్. అవును. ఇప్పుడు ఏం కార్యక్రమాలు చేసినా ఖచ్చితంగా మనీ అనేది అది మ్యాండేటరీ. ఇట్స్ మ్యాండేటరీ. సో అది మీకు ఎట్లా వస్తుంది అంటే మీరు సొంతంగా పెట్టుకుంటారా? సార్ మంచి ప్రశ్న వేశారు. మేము క్లబ్కు ఇప్పుడు ఇంటర్నేషనల్ క్లబ్ మెయింటైన్ కావాలంటే ఇది మామూలు సమస్య కాదు. ఇది దాదాపు 214 కంట్రీస్లలో ఇది ఉన్నది, ఉట్టిగానే లేదు. 14 లక్షల మంది ఉన్నారు దీంట్లో.
ఇప్పుడు 15 లక్షలకు ఫుల్ఫిల్ చేయాలన్న ఎయిమ్తో ఇప్పుడు నడుస్తున్నది. ఇంటర్నేషనల్ క్లబ్ ప్రెసిడెంట్గా మన ఇండియన్ వారు ఏపీ సింగ్ గారు ఉండడం మనకు అది అంత సంతోషదాయకం. అది అయితే వారు కూడా 15 లక్షలు చేయాలన్న ఉద్దేశం కూడా వాళ్ళు జరుగుతున్నారు. ఇప్పుడు దానికి ఇంకోటి ఇచ్చాను. అయితే ఈ 15 లక్షలు చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క యుద్ధ ప్రాతిపదికన నడుస్తున్నది. ఈ యొక్క ప్రోగ్రామ్ను ఈ సంవత్సరం లోపల పూర్తి చేయాలనే ఉద్దేశం బట్టి వారికి కూడా ఉన్నది. అయితే దీంట్లో ఫండ్ ఎట్లా అన్నది మీరు అంటున్నారు. మేము ప్రతి ఇంటర్నేషనల్ క్లబ్కు మేము మెయింటెనెన్స్ కోసం కొంత ఫండ్ మేము ప్రతి చార్టర్ మెంబర్ ఎవ్రీ ఇయర్ మేము పేమెంట్ చేస్తాం. ఎవ్రీ పర్సన్ అది ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతుంది. ఇంటర్నేషనల్లో వాళ్ళు మొత్తం ఏది వాళ్ళ ఆడిట్లలో దారుణంగా ఉంటుంది. మా దగ్గర ఏముండేది అది. తర్వాత మేము చేసే కార్యక్రమాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఆ కార్యక్రమాలు మా యొక్క బర్త్డేలో కానీ, మ్యారేజ్ డేలో కానీ, పిల్లల బర్త్డేలో కానీ ఏదైనా ఉండేదంటే వాళ్ళ యొక్క ఆ జ్ఞాపకార్థం మేము చేసుకుంటానికి ఏం చేస్తామంటే మేము డొనేట్ చేసుకొని, ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, మా మామగారి కార్యక్రమం చనిపోతే వారి కార్యక్రమం కోసం మొన్న అన్నదాన కార్యక్రమం చేశాను. అట్లాగనే ఎవరెవరు సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ అన్నదాన కార్యక్రమాలు కానీ ఇంకా వేరే కానీ. అన్నదాన కార్యక్రమాలు ఎక్కడ చేస్తారు? ఎక్కువ శాతం మేము ఇప్పుడు అనాథాశ్రమాలు ఉన్నాయి. ఇప్పుడు సపోజు మల్లికాంబ మనోవికాస కేంద్రం అని ఉన్నది. ఆ పిల్లలను చూస్తే అంటే చాలా హారబుల్గా ఉంటుందండి. వాళ్లకు మేము అన్నదాన కార్యక్రమం చేస్తుంటాం. తర్వాత ఇక్కడ కొందరు మన సహృదయం ఉంది, అక్కడ చేస్తాం. అలాగనే ఇప్పుడు స్కూల్ పిల్లలకు కొరకు కొన్ని స్కూల్ పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చాలా పూర్ పీపుల్ ఉన్నారు. ఆ స్కూల్స్ కూడా చూస్తే చాలా దిగజారిన స్కూల్స్ లాగా అయిపోయినాయి ఇప్పుడు అవి. వాటిల్లో కూడా మేము కొద్దిగా ఎంకరేజ్మెంట్ కోసం స్కూల్లో వచ్చటానికి కార్పొరేటర్ స్కూళ్ళలో పోతున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో రావాలన్న ఉద్దేశం బట్టి వాళ్లకు మేము కొన్ని క్విజ్ పోటీలు ఏర్పాటు చేయడం, వాళ్లకు ప్రైజెస్ ఇవ్వడం, వాళ్ళకి ఇంకైనా బ్యాడ్జెస్లు కానీ, ఇంకా సపోజ్ నోట్బుక్స్ కానీ, తర్వాత ఈ ప్యాడ్స్ కానీ ఇవన్నీ కూడా మేము మా సొంత డబ్బులతోని మేము వారికి ఇచ్చుకోవడం, వాళ్ళకు డొనేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ధర్మశాల స్కూల్లో మేము చేస్తున్నాం, ఇంకా చుట్టుపక్కల స్కూల్లో కూడా మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు నెలకు 2-3 కార్యక్రమాలు కంపల్సరీ చేస్తామండి. ఓకే, ఇందులో ఎక్కడైనా మీ సొంత డబ్బులు పెడతారా? మేము పెట్టుకునే సొంత డబ్బులే. అంటే మీరు ఇచ్చే డబ్బులు మీకు వస్తాయి కదా పైనుంచి? మీరు ఒక ప్రశ్న ఇస్తారు. ఈ పైనుంచి డబ్బు అన్నది ఎప్పుడు వస్తుందంటే దీనికి ఎల్సీఎఫ్ ఫండ్ అని ఉంటుంది. ఇప్పుడు మేము ఇచ్చే అమౌంట్ వేరు, ఎల్సీఎఫ్ ఫండ్ అని ఉంటుంది. అంటే కొంతమంది చాలామంది కొన్ని లక్షలలో ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్ని డొనేట్ చేసినప్పుడు ఆ ఎల్సీఎఫ్ ఫండ్లో ఉంటుంది. ఆ ఫండ్ రిలీజ్ చేయాలంటే అది వారు ఇంటర్నేషనల్ వాళ్ళు మనకి ఇక్కడ గవర్నర్ గారు లెటర్ పంపితే ఆ ఫండ్ రిలీజ్ అవుతుంది. సపోజ్ మొన్న ఫ్లడ్స్లో వచ్చాయి కదా, మొన్న చాలా వర్షాలు పడ్డాయి కదా. అప్పుడు ఆ వర్షాలు పడ్డప్పుడు ఏమైంది, గవర్నర్ గారు వెంటనే ఇన్సెట్ చేసుకొని ఇక్కడ పసరావును ఏటునగరం ఈ ప్రాంతం లోపల చాలా ఇబ్బందులు అయినాయి అక్కడ. అందుకోసం వారికి ఆర్థిక సాయం కోసం ఫండ్స్ రిలీజ్ చేయమని అనగానే పంపితే వారికి మొత్తానికి మా క్లబ్ వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి దాదాపు అందరు వెళ్ళి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చారు. పసరాలో వరంగల్ గవర్నర్ పసరా వరకు ఉన్నారు. ఓల్డ్ ఉమ్మడి వరంగల్ జిల్లా. ఇప్పుడైతే ఇప్పుడు కూడా అంతే ఉమ్మడిదే. మహబూబాద్ ఇవన్నీ కూడా ఇలానే ఉన్నాయి. ఇప్పుడు ఇలానే ఉందా? అంటే మహబూబాద్ గవర్నర్ ఉండరు ఇంకా లేదు. అప్పటికి వరంగల్ డిస్ట్రిక్ట్ అది ఒకటే మొత్తం ఓల్డ్ అప్పటిదే. అవును. ఓకే, సో ఇంకా మీరు చేసిన కార్యక్రమాలు ఏంటిది? సేవా కార్యక్రమాలు 2016 నుంచి ఉన్నారు కదా. 2016 నుంచి ఇప్పటిదాకా మీరు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు? ఇప్పుడు మట్టి వినాయకులను కొన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ఈ మధ్యన ఈ కలరు వాటితో మనకు పొల్యూషన్ అవుతున్నదనే ఉద్దేశం బట్టి మట్టి వినాయకులనే వాడాలనే ఉద్దేశం బట్టి మట్టి వినాయకులను 50 వినాయకులను నేను ఏం చేశానంటే చేయించి మడికొండ రోడ్ దగ్గర మడికొండలో అక్కడ చేసి నేను డిస్ట్రిబ్యూట్ చేశాను. 50 వినాయకులను మీరే చేయించిల్లా లేకపోతే మీ టీమా? మా టీమే, ఏది కానీ టీమే, క్లారిటీ ఏదైనా టీమే ఉంటుంది. నేను ఒక్కరిని ఫండ్ ఇచ్చినా అది టీం కిందనే లెక్క. రైట్, ఓకే. అది అంతా కూడా ప్రెసిడెంట్ ద్వారానే జరుగుతుంది. ఓకే, అట్లా దాని గురించి వాళ్ళు మడికొండలో ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ 50 ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేసి. ఎంత సైజ్ సార్ చిన్న ఎంత ఉంటుంది, 1.5 ఫీట్ లోపల ఉంటుంది, 1/2 ఫీట్ ఉంటుంది. అట్లా అందరూ సంతోషంగా తీసుకున్నారు.
తర్వాత ఇక్కడ మనకు షుగర్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు, తర్వాత బీపీ పేషెంట్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మేము ఏం చేస్తామంటే స్వామి డాక్టర్ కానీ ఇంకా మన వీళ్ళందరూ చుట్టుపక్కల వేసి మీ షుగర్ స్ట్రిప్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా షుగర్ టెస్ట్లు చేసి మీకు ఇంత షుగర్ ఉంది, దీని ద్వారా ఈ ట్రీట్మెంట్ ఇట్లా చేసుకోవచ్చు అనేది వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్లకు కొద్దిగా ప్రోడక్ట్ చేస్తున్నాం. మేము బీపీ కూడా ఉన్నా బీపీ చెకప్ కూడా చేయిస్తున్నాం. అలాగనే పిల్లలకు దాదాపు ఇప్పుడు అన్నిటి కూడా మొన్న నేను ఇక్కడ ధర్మశాల స్కూల్లో ఎగ్జామ్ ఇది టెస్ట్ పెట్టించాం, క్విజ్ పోటీస్ పెట్టించేస్తాం. ఒక 3-4 సార్లు క్విజ్ పోటీలు పెట్టి వాళ్ళకు ప్రైజుల రూపకంలో మనకు ఇది ఎగ్జామ్ ప్యాడ్స్ ఇచ్చాను, తర్వాత నోట్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము, కొన్ని వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చాము, వాళ్ళకి అవసరం ఉంటుందనే ఉద్దేశం బట్టి. అట్లాగనే వీటికి ఎవరికి మన సహృదయ లోపల మన ఒక టీం ఉన్నది, అక్కడ కూడా చేశాము. ఆ తర్వాత మల్లికంబ మనోవికాస్ కేంద్రంలో కూడా అన్నదాన కార్యక్రమం చేశాము. ఇలాంటి కార్యక్రమాలు మేము టేకప్ చేసుకుంటున్నాం. ఇంకా ముందు కూడా ఇంకా వేరే టైప్ ఆఫ్ కొందరికి ఎండాకాలం వచ్చిందంటే మళ్ళీ గొడుగులు ఇవ్వడం కానీ, చలికాలంలో కొన్ని దుప్పట్లు పంచడం కానీ అలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు యాజ్ ఏ ప్రెసిడెంట్గా మీకు హాఫ్ అయిపోయింది, 6 months అయిపోయిందా? అవును, ఇంకా 6 months ఉంది, ఇంకా మోస్ట్లీ 6 months ఉంది. ఏంటి మీ ప్లానింగ్స్ ఏంటి 6 monthsలో ఏం చేయాలి, అసలు ఏంటిది మీ 6 months లోపల ఎటు తిరిగి ధర్మసార్ క్లబ్ను ఎక్స్టెన్షన్ చేయాలన్న ఆలోచన నాకు చాలా దృఢంగా ఉన్నది. ఓకే, మా గవర్నర్ గారి ప్రోద్బలంతో, వారి యొక్క సహాయ సహకారాలతో, వైస్ గవర్నరు, ఫస్ట్ గవర్నరు, సెకండ్ గవర్నర్ గారు ఆర్సీ జెర్సీల ప్రోద్బలంతో, వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఒక క్లబ్ ధర్మసార్ ఏర్పాటు చేస్తే ఇంటర్నేషనల్లో మా యొక్క ఫిగర్ ఉండాలి, ధర్మసార్ అనేది ఉండాలన్నది నా కోరిక. నేను ఒక క్లబ్ ప్రెసిడెంట్ ధర్మసార్ ఉన్నప్పుడు ఒక ఎక్స్టెన్షన్ క్లబ్ గడిస్తే మా ఊరిలో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశం బట్టి నాది ఉన్నది. చాలామందిని నేను గ్యాదర్ చేస్తున్నాను. ఈ నా యొక్క పీరియడ్ లోపల కంపల్సరీ ఇక్కడ క్లబ్ పెట్టాలని నా యొక్క ఉద్దేశం. తర్వాత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అన్నది నేను ఎక్కువ శాతం ఎవరెవరికి అసలు ఈ సేవ చేసినా కూడా ఎవరెవరికి అందాలన్నది కూడా మనది ఒకటి కరెక్ట్ ఏం తీసుకోవాలి. ఎవరికి పడితే వాళ్ళకి చేసినా అది ఫలితం ఉండదు. ఇప్పుడు చెద్దర కప్పినాం అనుకోండి, ఎవరికో కొనలేని శక్తి ఉన్నవానికి చలి పెట్టే వాళ్ళకి కప్పితే అదొక పద్ధతి. ఒక గొడుగు ఇచ్చినాం అనుకోండి, నీడలేని అక్కడ చెప్పులు ముడుచుకునే వారికి ఉండంటే నీడలేని వారికి ఇస్తే అది కరెక్ట్గా పోతుంది. దాన్ని ఎంచుకొని ఆ విధంగా మొత్తం ఈ నా యొక్క పీరియడ్లో చేయాలనే ఉద్దేశం బట్టి నేను కంప్లీట్ చేస్తాను. ఆల్రెడీ సీజన్ కూడా చాలా చలి పెడుతుంది. మీరు ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఉంది. నేను జనవరిలో ఉంటుందా? జనవరిలో ఉంటుంది. ఇప్పుడు మా క్లబ్ మీటింగ్స్ కూడా మేము మంత్లీ 2 times మీటింగ్స్ పెట్టుకుంటాం. ఆ మీటింగ్స్ లోపల కూడా ఎవరెవరు ఏం చేయాలనేది ఒక ప్లానింగ్ ఉంటుంది మాకు. పబ్లిక్కి మీరు ఇచ్చే మెసేజ్? పబ్లిక్ ఇప్పుడు ఏదైనా కూడా నేను ఒక పబ్లిక్ నేను అడిగేది ఏంటంటే, అంటే అడగడం అంటే వారికి సలహా, నా యొక్క సలహా వారికి ఉండవచ్చు ఉండకపోవచ్చు. ఒక మనిషిగా మనం జన్మ ఇచ్చినప్పుడు సహాయం అనేది మనకు కావాలి, ఎవరిదో ఒకరు తోడు కావాలి, వారికి ఒకరు సహకరించాలి. ఇప్పుడు మన కొడుకులకైనా బిడ్డలకైనా మనకి ఇది కాకపోతే ఇది చేసుకోరు, అట్లనే పక్కుని కూడా మనం ఇది చేసుకోరా సహాయం అన్నట్టుగా మన లయన్స్ క్లబ్ ద్వారా మనం సహకరించుకుంటే ఇంటర్నేషనల్ లెవెల్ ఫిగర్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఒకవేళ క్లబ్ ద్వారా మనం సహాయం చేయాలని అనుకున్నప్పుడు చేరి మంచి వాతావరణంలో ఉన్నటువంటి క్లబ్ కాబట్టి వారి ద్వారా జనాలకు మనకు సమానత్వం ఉండాలండి. లీడర్షిప్ ఇవన్నీ చేసింది అది వేరు, ఇది మన యొక్క మనుషుల యొక్క సమానత్వం ఉన్నప్పుడే మనం అభివృద్ధి చెందినట్టు. లేని వారికి మేము సహకరిస్తాం, ఓ కష్టం వచ్చినప్పుడు చూస్తాం. అందుకోసం అన్నప్పుడు ఇది ఈ క్లబ్లో మనం జాయిన్ అయ్యి ప్రజలకు సహకరించండి. ఏదరకు పెళ్ళిళ్ళలో లేని వాళ్ళకి అట్లా కూడా చేస్తుంటారండి. ఉదాహరణకు ఎవరైనా కర్మలు జరిగినప్పుడు బియ్యం లేకపోయినా కొంతమంది మా క్లబ్ వాళ్ళు బియ్యం కూడా సప్లై చేస్తున్నారు. అవును. అటువంటి అప్పుడు ఇవన్నీ ఏ రూపకంగానైనా వారికి మనిషిలో సహాయం వచ్చినప్పుడు ఆ రూపకంగా సహకారం చేస్తుంటారు. ఫ్లడ్స్ వచ్చినాయి, ఫ్లడ్స్లలో చేస్తాం. జంతువులే ఉన్నాయి, జంతువులకు వాటికి ఎక్కడ జరిగినప్పుడు వాటికి కూడా మేము ఏం చేయాలని చేస్తున్నారు. మనం ఇప్పుడు లయన్స్, ఇప్పుడు టైగర్స్ ఉన్నాయి, వాటి యొక్క రక్షణకు కూడా మేము సహకరిస్తుంటాం. అట్లా అది అందుకోసం ఇది పబ్లిక్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం క్లబ్ ద్వారా మనం చేయాలనే ఉద్దేశం నాకు. అది మీరేం చెప్తున్నారంటే అల్టిమేట్గా పబ్లిక్ లయనిజం వైపు మళ్ళాలి, లయనిజం ద్వారా సేవలు అందించాలని అంటున్నారు. ఎస్, ఇదే క్వశ్చన్గా ఒక పర్సన్ ఉన్నాడు, ఈ ఇంటర్వ్యూ చూస్తారు,
మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సరే ఎవరినో అప్రోచ్ అయ్యి నేను కూడా లయనిజం ద్వారా సేవలు చేయాలనుకుంటున్నాను అంటారు. ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలి? సదరు వ్యక్తికి మీరు ఇచ్చేటువంటి రిక్వైర్మెంట్స్ ఎట్లా ఉండాలి? ఒక వ్యక్తి దీనిలో కనుక మనం జాయిన్ చేసుకోదలుచుకుంటే దీనిలో క్వాలిఫికేషన్స్ అంటూ ఏముండయండి, ఉండవా? ఉండవు. మన యొక్క ప్రతి మనిషి కూడా ఎవరైనా దీనిలో జాయిన్ అయ్యడానికి ఆ యొక్క సేవాభావం దృక్పథంతో ఉన్న వాళ్ళు వస్తే ఎనీ క్యాస్ట్ ఎనీ రిలీజన్ ఏది కానీ దీనిలో మా సమానత్వం అంతా రైట్. దీనిలో సేవాభావంగా ఉంటానని వచ్చినప్పుడే దీనికి రావాలి. కానీ దీనిలో ఏదో రూపకంగా దీనిలో విమర్శించడం అట్లా చేయాలి. అట్లా ఉంటే దీనికి సేవాభావంగా దీన్ని డెవలప్ కాలేము. అందుకోసం ఆ భావన ఉన్న వాళ్ళు ఎవరైనా దీనిలో జాయిన్ కావచ్చు. ప్రొసీజర్స్ ఏంటి? ప్రొసీజర్స్ ఎవరైనా ఎడ్యుకేషన్ లేకపోయినా పర్లేదు, వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళు సేవలు చేసుకోవచ్చు. కానీ ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ ఫండ్స్కి మనకి ఎంత కట్టాలో అది వాళ్ళకి కట్టవలసిందే. అది కట్టి చేయాలి. ఇయర్లీ ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ? ఇయర్లీ $50 కట్టాలంట. $50 అంటే మన కరెన్సీలో ఇప్పుడు $1కి 90 రూపీస్, అప్రాక్సిమేట్లీ 80 to 90 అంటే 7,000 6,000 మధ్యన ఉంటుంది. ఆ ఫండ్ ఆ అమౌంట్ మొత్తం ఇంటర్నేషనల్కి వాళ్ళు పేమెంట్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది. అదంతా ఎవ్రీ ఇయర్ కట్టాలి. మిగతాది మనకు సేవా కార్యక్రమం లోపల మనం చేసుకొని సేవ డబ్బులు కట్టుకొని చేసుకోవాలి అంతే. ఇప్పుడు నేను అన్నదాన కార్యక్రమం చేసినాను అనుకోండి, అది మన డబ్బు అంటే నేను ఇచ్చిన ఆ క్లబ్ నుంచి మన సంస్థ నుంచి మా ప్రెసిడెంట్ వాళ్ళందరూ బ్యానర్ ఉంటుంది అంటుంటే దాన్ని బట్టి మనం దాన్ని చేస్తాం అన్నమాట. అయితే దానికి ఎవరైనా ఇప్పుడు మన సపోజ్ ఇప్పుడు నేను చూసినంత వరకు హైలీ ఎడ్యుకేటెడ్స్ దీనిలో చాలా ఉన్నారు. హైలీ ఎడ్యుకేటెడ్స్ అండ్ హైలీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, రిటైర్మెంట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే రిటైర్మెంట్ వాళ్ళు తీసుకున్నా కొన్ని ఇప్పుడు నేనే ఉన్నాను, నేను రిటైర్ అయ్యాను, నా యొక్క పెన్షన్ లోపల నేను ఇవ్వాలనే ఉద్దేశం కూడా నా భావన ఉన్నది, నేను ఇచ్చేస్తున్నాను. ఇది ఇవాళ కూడా డిస్కషన్ జరిగింది. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మాకు అసోసియేషన్ ఉన్నది. మనం 60,000 70,000 ₹1,00,000 తీసుకుంటున్నాం. ఒక సంవత్సరానికి 7,000 రూపాయలు సంస్థకి ఇచ్చి మనం కూడా దాంట్లో ఒక 10,000 5,000 కడితే మనకు తృప్తి ఉంటుంది కదా, మన పిల్లలకు మంచి జరుగుతుంది కదా అనే ఉద్దేశం వెంబడి వాళ్ళ డిస్కషన్ జరిగింది. ఆ ఉద్దేశం వెంబడి మనకు ఏదో సహాయం చూసినట్టు మనం చేస్తాం అట్లా. అంటే ఇప్పుడు డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ వాళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు అని మీరు ఒక క్వశ్చన్ వేయచ్చు. వాళ్ళకు ఫండ్స్ ఉంటాయండి బాగా, మీకు తెలిసిన విషయం. దాంట్లో కొంత భాగం మీ క్లబ్ ద్వారా వాళ్ళు ఖర్చులు పెడతారు. ఇంతే కాదు, ఇంకా కొన్ని క్లబ్లకు వాళ్ళందరూ ఏం చేస్తారు అని అంటే కొన్ని నోట్బుక్స్ కొంచెం డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఫ్రీ. మంచి ల్యాండ్ లార్డ్స్ కానీ లేకపోతే డాక్టర్స్ కానీ ఎవరు కానీ మీరు ఇచ్చేయండి, మా క్లబ్కి కూడా ఇస్తారు. మీరు ప్లాన్స్ ఒకటి ఏమంటే మేము ఇచ్చేసి మేము చేస్తాం, వాళ్ళకి మేము వాట్సాప్లో పెట్టేస్తాం ఎంతమందికి ఇచ్చినా అని. దాన్ని అప్లోడ్ చేస్తాం, మళ్ళీ ఉట్టిగానే కదా దాన్ని అప్లోడ్ మళ్ళీ ఇంటర్నేషనల్కి పంపిస్తాం మళ్ళీ అట్లా. అదే ఓకే. సో ఇప్పుడు హాఫ్ అయిపోయింది యాజ్ ఏ ప్రెసిడెంట్, ఇంకా హాఫ్ ఉంది. ఒక క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్లీ ఈ హాఫ్లో మీరు సొంత డబ్బులు ఎంత వెచ్చించారు? ఇప్పుడు నేను ఇప్పటిదాకా నేను ఒక 20-30 వేలకు వెచ్చించానండి నా సొంతంగా. మా క్లబ్ నుంచి చాలా మంది అన్నదాన మీ సొంతం గురించి నేను మాట్లాడాను. నా సొంతం నుంచి ఒక 20-30 వేలు ఖర్చు పెట్టాను. తర్వాత మా క్లబ్ నుంచి మా మెంబర్స్ చాలా మంది కూడా దాదాపు 10-20 వేలు ఖర్చు పెడుతూనే ఉంటారు ఎప్పటికి. మేము ఇక ఇవి ఏది మా మెంబర్షిప్ ఎవరీ $50 కట్టాలి కదా, అది కాక అని చెప్పేది. ఓకే. ఇప్పుడు మీరు లాస్ట్ టైం అడిగిన ఏమైనా పదవులు తీసుకుంటారా అంటే ఏం తీసుకొని ఏదో సమ్ అన్నారు, అయినా కూడా మీరు ప్రెసిడెంట్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇదే క్వశ్చన్ రిపీట్ అడుగుతా ఉన్నాను. ఫర్దర్ ఫ్యూచర్లో ఇది కాకుండా ఇంకా పై స్థాయిలో ఇంకేమైనా పదవులు తీసుకునే అవకాశం ఉందా మీరు? అది నన్ను నుంచి కాదండి, ఎందుకనంటే అంతే ఇక ఇక్కడితో స్టాప్. ఇక్కడికే కొన్ని కారణాల వల్లనే ఇది ప్రెసిడెంట్షిప్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు కూడా నాకు ఒక కాల్ వచ్చింది, కానీ నాకు సాధ్యం కాదు. అంటే సాధ్యం అని అంటే కొన్ని కుటుంబ భారాలు కూడా చూసుకోవాలండి. అంటే ఇప్పుడు అందరూ కూడా కుటుంబాలనే భారాలనే అన్నీ ఉన్నాయి. దాన్ని చూసుకుంటూ మేము క్లబ్ను నడుపుకుంటున్నాం, అంతేగాని ఈ సంస్థను నడుపుతున్నాం. అది కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము కొన్ని మళ్ళీ యుఎస్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ తర్వాత నా ఆరోగ్యం ఉన్నది, మా పిల్లల ఆరోగ్యం, మా భార్య ఆరోగ్యం చూసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా యంగ్ ఉన్న వాళ్ళు ఏమంటే జెర్సీలు ఆర్సీలు ప్రెసిడెంట్ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు చేస్తున్నారు కూడా. ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. నా శక్తి కొద్ది మాత్రం నాకు ఇక్కడికే చాలని అనుకుంటున్నాను తృప్తిగా.
తృప్తి అంటున్నారు కాబట్టి మీరు ఫుల్లీ సాటిస్ఫాక్షన్ ఉందా? ఫుల్లీ సాటిస్ఫాక్షన్. నాకు దీంట్లో నా చిన్నప్పటి నుంచి 1974 నుంచి నా లయన్స్ క్లబ్ ఉండిపోయిందా. 1974 విన్నారా? 74 నేను ఇంటర్మీడియట్ చేసేటప్పుడు, నేను ఫస్ట్ కాలేజ్ పోయేటప్పుడు లయన్స్ క్లబ్ అని నాకు బస్ స్టాండ్ ఉండేది. ఎక్కడెక్కడ ఆర్ఈసీ దగ్గర ఫస్ట్ బస్ స్టాండ్, తర్వాత అదాలత్ దగ్గర, తర్వాత కలెక్టర్ ఆఫీస్ దగ్గర, ఇక్కడ చోట్ల, ఇక్కడ తర్వాత ఈ పెట్రోల్ బంక్, ఈ 4 చోట్ల మేము ఎక్కడ ఆగినా లయన్స్ క్లబ్ బస్ స్టాండ్ అయినా ఆగేది. అంటే దాని యొక్క ప్రతిభ చూడండి ఎంత ఉన్నదో. అంత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నది. అంటే దీన్ని ఏ రీతిగా నడుపుతున్నారు, ఎంత అట్లా దుర్వినియోగం చేయాలంటే అట్లా జరుగుతుందా? జరగదు. అందుకోసం అవన్నీ అపోహలన్నీ అబద్ధం అండి. నేను దాన్ని ఖండిస్తున్నాను. అట్లా అంటే వరల్డ్ వైడ్గా 14 లక్షల చిల్లర ఉన్నారండి వరల్డ్ వైడ్గా. అవును. ఓకే. సో ఇది 15 లక్షల టార్గెట్గా వెళ్తుంది, ఇప్పుడు వెళ్తున్నది అంతే. ఓకే. దాంట్లో భాగంగా ఇప్పుడు మెంబర్షిప్లు కూడా మేము కొత్త మెంబర్షిప్లు చేస్తున్నాం. కొత్త క్లబ్బులు కూడా మా గవర్నర్ గారు ప్రోత్సాహం చేస్తున్నారు. అందుకోసం ఇప్పుడు కొత్త క్లబ్లు చేసినా నేను కూడా ఒక 20 మందిని చేర్పించినట్టు అవుతుంది కదా అని. ఇప్పటిదాకా మీరు ఎంతమందిని చేర్పించారు? ఇప్పటికైతే ఇప్పుడు మేము 6 ఇక్కడ ధర్మశాలలో 6 అయితే రెడీ శుభంగా ఉన్నకు, కొంత 6 డబ్బులు కట్టారు దాదాపుగా. ఈ కొత్త క్లబ్లు, మనం పాత క్లబ్లో మాత్రం 20 ఉండాలన్న ఉద్దేశం బట్టి దాన్ని చేశాను. ఆ క్లబ్ ప్రెసిడెంట్ కూడా నాకు వద్దనంట మా పొన్నా శ్రీనివాస్ గారు, తర్వాత సీనియర్ లీడరు కిషన్ గారు, అంబదాస్ గారు, వీళ్ళందరూ ప్రోద్బలంతో తీసుకోవడం జరిగింది. వారు సహకరించారు. ఇప్పుడు కూడా వారు కోఆపరేషన్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి వారు వాళ్ళ ప్రోద్బలంతో కొత్త మెంబర్లను కూడా అందులో కూడా చేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు దీంట్లో కూడా ప్రయత్నం చేస్తున్నాను. మీకేమైనా టార్గెట్స్ ఉన్నాయా? అంటే టార్గెట్ మీకు ఏమైనా గోల్స్, అచీవ్మెంట్స్ ఏమైనా సాధించాల్సినటువంటివి ఏమైనా మిగిలిపోన్నాయా? ఏమన్నా మా గవర్నర్ గారు ఏదైనా చెప్పినట్టే దాన్ని తుచ తప్పగా ఆదేశిస్తాం. వారి యొక్క పై ఆదేశాల ప్రకారం వారు చెప్తే. మీకు పర్సనల్గా ఏమైనా గోల్స్ ఉన్నాయా? ఇంతకన్నా గోల్స్ ఏం లేవు. అంతకన్నా చేస్తాను. అకేషన్స్ బట్టి ఉంటే రావచ్చు. దాన్ని కూడా నేను సాధిస్తానని అనుకుంటున్నాను. అట్లా నా శక్తి కొద్ది, నా వయసును బట్టి, నా శక్తి కొద్ది నేను చేస్తాను. ఇప్పుడు 9 సంవత్సరాలు, ఇంచుమించు 9 సంవత్సరాల నుంచి లయనిజంలో ఉన్నారు సార్. అవును. అప్రాక్సిమేట్లీ 9 సంవత్సరాలు. ఎప్పుడైనా అనిపించిందా సార్, అరే ఏంది ఇదంతా ప్రతి సంవత్సరం డబ్బులు పే చేయడం ఏంటిది అని ఎప్పుడైనా అనిపించిందా? అలా ఉండదు. అనిపించలేదా? అట్లా ఉండదు. ఓకే. అట్లా ఎప్పుడు ఉండదు. అట్లా ఉండేది అంటే దీనిలో చేరినాక చేరకపోదు. అట్లా కాకపోతే నాకు ఆరోగ్యంగా లేకుండా, శక్తి లేక నేను నడవలేని పరిస్థితుల్లో జైన్ కానీ లేకపోతే అప్పుడు ఆలోచిస్తా కావచ్చు. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదండి. అట్లా ఇప్పుడు నేను ఎప్పుడన్నా మేము పోయినా, ఎప్పుడన్నా మాకు కూడా టూర్లు పెడతారు, ఫంక్షన్స్ అయినప్పుడు. ఇప్పుడు సపోజ్ గవర్నర్ గారు ఛార్జెస్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు కూడా మేము వెళ్ళవలసి వస్తుంది. ఉదాహరణ చెప్తున్నాం. నేను ప్రెసిడెంట్గా నేను ఛార్జ్ తీసుకున్నా ఉన్నప్పుడు, అప్పుడు కూడా మేము అందరం కలిసి ఫ్యామిలీతో వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు మేము అందరం ఎంజాయ్ ఉంటాం. దాని గురించి ఎప్పుడు నేను నా శక్తి కొద్ది ఉన్నంత వరకు, సాధ్యమైనంత వరకు నేను దానిలో తిరుగుతానని నా ఉద్దేశం అండి. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్ ఆర్ వాట్ ఎవర్, ఎందుకంటే మీరు లయనిజం బట్టి, అంటే లయనిజంలో 9 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు కాబట్టి, ఫైనలీ ఫ్యూ వర్డ్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? లయనిజం సేవా ప్రకారంగా మాకు సేవాభావంతో ఉంటాం. మేము ఎప్పుడు కానీ సేవాభావంతో ఉంటాం కాబట్టి ప్రజలకు కూడా మీరు అందరికీ నేను ఒక విన్నపం ఏంటంటే, లేని వారిని ఒకవేళ ఇప్పుడు నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఇప్పుడు భూకంపాలు వస్తాయి, ఉదాహరణ చెప్తున్నా, వరదలు వస్తున్నాయి. ఇప్పుడు అటువంటి అప్పుడు మనం ఆదుకోవాల్సిన బాధ్యత మానవత్వానికి, మనుషులకు ఉండాలి. ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మనం ఈ రూపకంగానన్నా మనం పోయి అక్కడ మేము సేవ చేయగలుగుతాం అన్నది ప్రతి వాళ్ళకు ఉండాలి. ప్రతి వారు కూడా ఒక సేవాభావంతో ఉన్నప్పుడే వారి ఆరోగ్యాలు ఉంటారు, వాళ్ళ సంసారాలు కూడా బాగుంటాయని నా యొక్క కోరిక. ఇంకోటి ఏంటంటే, వీళ్ళది ఎప్పుడు కానీ ఇప్పుడు సపోజు కొందరు ఏం చేస్తారంటే, ఇగో దీనికి ఇంత అని కొందరు పెట్టుకుంటారు. ఒక 10 రూపాయలు నేను దానం చేస్తాను, 10 రూపాయలు నేను తింటాను, 10 రూపాయలు డెవలప్మెంట్ చేసుకుంటాను. అదే ఉద్దేశం బట్టి ప్రతి మనిషి కూడా ఒక ప్రకృతి వైపరీత్యాలు కానీ దేనికి కానీ మనకు ఇంత ఖర్చు పెట్టాలి, మనం పోయి సేవ చేయాలనే ఉద్దేశం ప్రతి మనిషికి ఉన్నప్పుడు అది డెవలప్మెంట్ కింద వస్తుంది. ఇప్పుడు మనకి ఎప్పుడు ఏమొచ్చేది తెలియదు. ఇప్పుడు మొన్న ఏటూరు నాగారంలో
వందల హెక్టార్ల కొద్దీ చెట్లు కూలిపోయాయి, అందులో జంతువులు పోయాయి. ఉదాహరణ చెప్తున్నా. అట్లాగనే మొన్న ఒకటి వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు కూడా చాలా ఘోరంగా జరిగింది. అది మనం ఆదుకోవాల్సిన బాధ్యత కదా మనకు. ప్రభుత్వం అయినా ఉండేంత వరకు ఆదుకుంటుంది, దానికి బాధ్యత ఉంటుంది. మనం కూడా దాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సేవాభావంగా ఉండి అందరూ సంతోషంగా ఉండాలని నా ఉద్దేశం. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. ధన్యవాదాలు.